నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. శ్రీకాకుళం జిల్లాలో 4,361 కోట్ల రూపాయలతో చేపట్టిన మూలపేట పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, మంత్రి సీదిరి అప్పలరాజు, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. సంతబొమ్మాళి మండలం మూలపేటలో జరుగుతున్న గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులను ప్రజాప్రతినిధుల బృందం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్ పోర్టు ఇంజనీర్లతో కలిసి పరిశీలించారు. శరవేగంగా జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ మూలపేట పోర్టు పూర్తి చేసి ఇక్కడే 5,000 ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో విశాఖ నగరంతో శ్రీకాకుళం పోటీ పడనుందని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక చారిత్రాత్మకమైనటువంటి ప్రాజెక్ట్స్ ని ప్రజల ముందు ఉంచాలి, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు చూపించాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమమే మొన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్శన కానివ్వండి, అలాగే ఈరోజు మూలపేట పోర్టులో జరుగుతున్నటువంటి నిర్మాణ పనులని ప్రజలకు చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు గౌరవ మంత్రులు కానీ గౌరవ ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా ఈరోజు రావడం జరిగింది. వాస్తవానికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయాలనేటువంటి ప్రభుత్వ నిర్ణయం. ఇది కేవలం ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్ని మోసం చేయడానికి చేస్తూ ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ అభివృద్ధి చేశారని చెప్పి వీరు ఈ రకంగా మాట్లాడుతున్నారనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. మొన్న కూడా జరిగినటువంటి ఒక బహిరంగ సభలో వారందరూ కూడా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర మీద సవతలి ప్రేమని చూపించేటువంటి కార్యక్రమాన్ని చేశారు. మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని, ఇక్కడ జరుగుతున్న పనులే అందుకు నిదర్శనమని చెప్పారు. 16,000 కోట్ల రూపాయలతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయితే ప్రత్యక్షంగా 75,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. సుమారుగా 16,000 కోట్లతో ఈ 3 పోర్టుల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా అయితే ఈ 3 పోర్టుల నిర్మాణం కంప్లీట్ అయితే మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు కానివ్వండి, యువతులకు కానివ్వండి, సుమారుగా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా 75,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మరీ ముఖ్యంగా మూలపేట పోర్టు నిర్మాణం సుమారుగా 4,300 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టడం జరిగింది. నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు కానీ, మూలపేట గ్రామస్తులకు కానీ, పక్కన ఇంకో గ్రామం విష్ణుపట్నం, విష్ణు చక్రం గ్రామస్తులకు కానీ ఎవ్వరికి కూడా రైతులకు అన్యాయం జరగకుండా వాళ్ళందరికి కూడా నష్టపరిహారం ఇచ్చి భూములు తీసుకున్నందుకు కానివ్వండి, వాళ్ళ ఇల్లు కోల్పోతున్నందుకు కానివ్వండి, ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేస్తూ కూడా పోర్టు నిర్మాణం త్వరితగతిన జరిపే కార్యక్రమం మా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందనే దానికి ఈ రోజు జరుగుతున్న పనులు తీరు చూస్తేనే అర్థమవుతుంది. పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు ఒక ఇటుక కూడా వేయలేదని విమర్శించారు. పోర్టులు ఉన్న చోట్ల నగరాలు ఏర్పడతాయని, తద్వారా అభివృద్ధికి బాటలు పడతాయని చెప్పారు. ఈ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం మేరకు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని తెలియజేయాలనుకుంటా ఉన్నాను. మొన్ననే మరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు ఒక ఛాలెంజ్ చేశారు నాకు. ఉత్తరాంధ్రకు మీరు చేసింది ఏంటి, మత్స్యకారుల అభివృద్ధికి మీరు చేసింది ఏంటి అని ఆయన ఛాలెంజ్ చేయడమే కాకుండా మరి వాళ్ళ పాదయాత్ర ముగింపు సభలో కూడా ఉత్తరాంధ్రకు సంబంధించి వాళ్ళేదో చాలా గొప్పగా చేసినట్టు కూడా మాట్లాడారు. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను, అయ్యా చిన్నబాబు గారు, మీకు కానీ చేతనైతే, నిజంగా మీకు దమ్ముంటే, లేదా సిగ్గు లజ్జ ఉన్నా సరే, ఇదిగో మా నాన్న నిర్మించినటువంటి పోర్ట్ ఇది, ఇదిగో మా నాన్న కొబ్బరికాయ కొట్టినటువంటి హార్బర్ ఇది, మా నాన్నే ప్రారంభించినటువంటి పోర్ట్ ఇదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 980 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎక్కడికైనా వెళ్ళి
ఒక చిన్న ఫోటో పెట్టమని ఈ సందర్భంగా నేనైతే ఛాలెంజ్ చేస్తాను. నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఏమిచ్చినా తక్కువేనని, వారి త్యాగం మర్చిపోలేమని చెప్పారు. విశాఖ రాజధాని కల సాకారమైతే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం దూరమవుతుందని చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో కూడా ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టి మరి గౌరవ పెద్దలు సుబ్బారెడ్డి గారు 3 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్యులు అందరూ కూడా హాజరై అక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అక్కడ ఎయిర్పోర్ట్ మీద పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. మరి ఈ రెండు సుమారు 10,000 కోట్ల రూపాయలు మరి ఇక్కడ ప్రీతం ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసే దిశగా తీసుకున్న అనేక నిర్ణయాలు వెనుకబడినటువంటి గిరిజనులకు సైతం మరి మేలు చేసే విధంగా విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మరి ఎయిర్పోర్ట్ కానీ, ఇక్కడ మూలపేట పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా గతంలో పాలకుల నిర్లక్ష్యం కొంత ఈ ప్రాంత ఉత్తరాంధ్ర ప్రజల పట్ల ఉంటే ఈవేళ ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విశాఖ ఆర్థిక రాజధానిగా చేసి 6 జిల్లాల్ని అభివృద్ధి చేసే దిశగా మరి ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు